ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మరోసారి కాల్పుల మోత మోగింది. గొల్లపల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధిని సాంబాని అడిగి తెలుసుకుందాం. సాంబా, ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో ఎన్కౌంటర్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి సాంబా? మరొకసారి ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లాలో ఎన్కౌంటర్ కొనసాగుతుంది. సుకుమా జిల్లాలో దాదాపుగా మావోయిస్ట్ రహిత ప్రాంతంగా ప్రకటించినటువంటి నేపథ్యం ఉన్నది. ఆ తర్వాత ఇప్పుడు ఒకసారిగా మళ్ళీ సుకుమా జిల్లాలో వరుస సంఘటనలు జరుగుతున్నాయి. మొన్న ఈ మధ్యనే ఒక ఎన్కౌంటర్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు గొల్లపల్లి అటవీ ప్రాంతంలో మరొక ఎన్కౌంటర్ జరుగుతుంది. ఈ ఎన్కౌంటర్ లో 3 మావోయిస్టులను హతమార్చినట్లుగా భద్రతా బలగాలు ప్రకటించాయి. భారీ ఎత్తున ఎన్కౌంటర్ కొనసాగుతుందని చెప్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ మావోయిస్టులు ఉన్నారనేటువంటి సమాచారం మేరకు తెల్లవారుజాము నుంచే ఈ ఫైరింగ్ ప్రక్రియ స్టార్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఒకరికొకరు ఎదురు కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలియజెప్తున్నారు. ఇంకా ఆ పరిసర ప్రాంతాల నుంచి ఎదురుకాల్పుల శబ్దం వినిపిస్తుందని, అందుకే లోపలికి కూంబింగ్ ఆపరేషన్ ఇంకా పెద్ద ఎత్తున చేపట్టినట్టుగా ఎస్పీ చెప్తా ఉన్నారు. సో ఈ జనరల్ గా లాస్ట్ 6 నెలల కాలంలో చూసినట్లయితే సుకుమా జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో మావోయిస్ట్ రహిత ప్రాంతంగా ప్రకటించారు. మావోయిస్టులు సుకుమా జిల్లా నుంచి తరిమేశామంటూ ఎట్లయితే ఒక ఓన్లీ దక్షిణ బస్తర్కే పరిమితం అయిపోయారనేటువంటి ప్రకటన ఎట్లా ఉందో అట్లనే బీజాపూర్ జిల్లాలో కొంత, నారాయణపూర్ జిల్లాలో కొంత, బస్తర్కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఏవైతే డివిజన్ విస్తరించిందో ఆ ప్రాంతంలో మావోయిస్టు ప్రభావం లేదని చెప్పిన తర్వాత మళ్ళీ మావోయిస్టులు ఆ ఏరియాలకు రావటం, మళ్ళీ ఎన్కౌంటర్లు జరగడంతో ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దళాలు చెదురుముదురుగా ఎటువంటి పాటు వెళ్లిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఒక దగ్గర లేనటువంటి పరిస్థితి. గతంలో లాగా క్యూములేట్ గా ఒక దగ్గర భద్రతా బలగాల మావోయిస్టు బలగాల కదలికలు లేకుండా పోయినాయి. ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం చూసినట్లయితే కనుక మళ్ళీ సుకుమా జిల్లాను ఆవాసంగా చేసుకున్నారనేటువంటిది భద్రతా బలగాలు చెప్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే కూంబింగ్ ప్రక్రియను చేపట్టి మావోయిస్టు సంచారం ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా మరొకసారి దళాలు చుట్టుముడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో మళ్ళీ సిఆర్పిఎఫ్ క్యాంపుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేశారు. కరెగుట్ట లాంటి చోట్ల కూడా పెద్ద ఎత్తున బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి మళ్ళీ కూంబింగ్ ప్రక్రియ కరెగుట్ట మొత్తం క్లీనప్ చేశాం, అక్కడ ఎవరు లేరు అనేటువంటి చెప్పినటువంటి నేపథ్యం ఉంది. మళ్ళీ కూడా మావోయిస్టుల కదలికలు కనపడడంతోనే ఆ ప్రాంతాన్ని కూడా భద్రతా బలగాలు స్వాధీనంలోకి తీసుకున్నాయి. ఇప్పుడు ఏదైతే సుకుమా జిల్లా ఎన్కౌంటర్ జరిగినటువంటి గొల్లపల్లి ప్రాంతం ఉందో తెలంగాణకు సరిహద్దుగా ఉంటున్నటువంటి ప్రాంతం, ఇక్కడ మళ్ళీ మావోయిస్టు కదలికలు ఉండటంతో భద్రతా బలగాలు ముమ్మరమైనటువంటి కూంబింగ్ అండ్ సర్చింగ్ ఆపరేషన్స్ చేపట్టారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో మావోయిస్టులు కిడ్నాప్ చేయటము, లేదంటే బీజాపూర్ సుకుమా జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఒక కాంట్రాక్టర్ ని తీసుకెళ్లి హతమార్చినటువంటి సంఘటన ఉంది. ఒకరిద్దరు ఇన్ఫార్మర్ల పేరుతో గ్రామస్తులను హత్య చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంత నిర్బంధం కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా మావోయిస్టులు అక్కడక్కడ చెదురుమదురు ఘటనలకు పాల్పడినటువంటి నేపథ్యంలో వారిని వేటాడుతూ భద్రతా బలగాల ముందు కదులుతున్నట్టు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ సుకుమా జిల్లా గొల్లపల్లి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా సుకుమా ఎస్పీ చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆ ఘటనా స్థలంలో మళ్ళీ కాల్పుల శబ్దం వినిపిస్తుంది కాబట్టి అదనపు ఫోర్సెస్ ని మోహరించి సర్చింగ్ అండ్ కూంబింగ్ ఆపరేషన్ ను మరింత ముమ్మరం చేసినట్టుగా చెప్తా ఉన్నారు. రైట్ సాంబా, థ్యాంక్ యూ.